అగస్త్య శాస్త్రి నాకు మంచి మిత్రుడే కాదు, మంచి గురువు కూడా. ఎందుకంటే అడప నేను ఏదో కథలు రాస్తూ ఉంటే ఇలాంటి కథ ఇంగ్లీష్లో వచ్చింది ఆయన దెబ్బతో ఆగిపోయేవాడిని. నేను ఇంగ్లీష్ కథలు చదవడం నాకు అలవాట్లేదండి, తెలుగులో ఆలోచించి తెలుగులో రాసిన కథ ఇది. వాడు ఎవడో ఫ్రెంచ్లో రాస్తే వాడిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాశారయ్యా అని ఇంకో కథ రాయి పర్వాలేదులే, ఆలోచనలు రకరకాలుగా అందరికీ ఒకలాగే రావచ్చు. ఓ రోజుని ఒక సీరియల్లో నేను సుబ్బరాయ శర్మ అగస్త్య శాస్త్రి కలిసి నటిస్తుంటే వీరేంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. దాంట్లో నేను తిన్నగా కూర్చుంటా, ఈ సీను ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, చాలా ఎమెచ్యూర్ బుర్ర, గొప్పగా అందరి దగ్గర పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం, మేధావులు అనిపించుకోవాలనే తాపత్రయం, ఎమెచ్యూర్ లక్షణాలన్నీ బాగా దిట్టంగా ఉండేవి నాకు. అప్పుడు అగస్త్య శాస్త్రి నవ్వుతూ, ఆహా అయితే ఆ సీన్ రాస్తావా, వీరేంద్రనాథ్ అడిగితే రాస్తాను. అప్పటికే పెద్ద అహం, తెలియనటువంటి అహం, ఎమెచ్యూర్ అహం. వీరేంద్రనాథ్ రాయి బాగుండి అగస్త్య శాస్త్రి కనుక బాగుంది అంటే నేను సీన్ తీస్తాను అని అంటే, బాగుంది అనిపించుకోవాలని చాలా తాపత్రయపడి ఒక దస్తా కాగితాలు చింపేసి ఒక సీన్కి నానావస్థలు పడి బాగుంది అనిపించుకోవాలని తాపత్రయపడుతుంటే చింపేసిన కాగితాల్లోంచి 2-3 ఏరి ఇలా రాస్తే ఎవరూ ఇంప్రూవ్ చేయరు, ఇలా రాయి అని చెప్పి నాకు సలహా ఇచ్చి చీరలు కాల్చుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు. తర్వాత నేను రాశాను, బాగుంది అని అప్రిషియేట్ చేశాడు, చేసి వీరేంద్రనాథ్ ఆ సీన్ కూడా తీశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను చెప్పాను కదా ఉత్తమమైన ఎమెచ్యూర్ ఉందని, దాంట్లో ప్రొడ్యూసర్గా కూడా వేలు పెట్టి కాల్చుకున్నాను. పాపం అప్పుడు వర్ణాలు రాసింది అగస్త్య శాస్త్రి గారు. తెలియక ఒక సింగిల్ ఎపిసోడ్ ఒకటి తీసి నేను చీమలా కూడి పెట్టుకున్నదంతా దానికి ఖర్చు పెట్టేశాను, తెలియక, అజ్ఞానం వల్ల.